నువ్వేమైనా చెప్పాలనుకుంటే కనుక జననితో మాట్లాడు. పదరా మనం వెళ్దాం. మేడం చెప్పు ధరణి, ఏమైంది? మేడం 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 అది ఏమైంది? డెలివరీ కేసు వచ్చింది. గైనకాలజిస్ట్ డ్యూటీలో లేరు. ఆవిడకి ఫోన్ ట్రై చేస్తే కలవడం లేదు. పురిటి నొప్పులతో చాలా సఫర్ అవుతుంది మేడం. వేరే హాస్పిటల్ కి మూవ్ చేసే టైం కూడా లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. అర్జెంట్ గా గుణ సార్కి ఫోన్ చేయలేకపోయావా? సార్ వేరే హాస్పిటల్లో హార్ట్ సర్జరీ చేయడానికి వెళ్లారంట మేడం. సరే, ఫస్ట్ ఒక పని చేయి. ఆ, నువ్వు ఆ పని చేయి, నేను వెంటనే వస్తాను. సరే మేడం. ధరణి, మళ్ళీ కలుస్తాను. రండి మేడం. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం. గైనకాలజిస్ట్ ఏమో రాలేదు. డెలివరీ చేయడానికి ఎవరూ లేరు. అడ్వైజ్ ఇవ్వడానికి గున్నా సార్ కూడా లేరు. వేరే హాస్పిటల్ కి సర్జరీకి వెళ్లారంట మేడం. ఈవిడ సిచ్యువేషన్ చూస్తేనేమో చాలా క్రిటికల్ గా ఉంది. అసలేం తోచట్లేదు మేడం. మనకు వేరే దారి లేదు సిస్టర్. ఇప్పుడు మనమే డెలివరీ చేయాలి. ఎలాగోలాగా పురుడు పోసి తల్లి బిడ్డల్ని ఇద్దరిని రక్షించాలి. ఏంటి మేడం, మనం పురుడు పోస్తామా? వద్దు మేడం, వద్దు. సిచ్యువేషన్ బాగోలేదు. ఏదన్నా అయితే వీళ్ళ తాలూకా వాళ్ళు మన హాస్పిటల్ మీద దాడి చేస్తారు. గైనకాలజిస్ట్ లేకుండా ఎలా మీరు పురుడు పోసారని కేసు పెడితే మన దగ్గర ఆన్సర్ ఉండదు మేడం. ఏమీ చేయలేవని ఇలా వదిలేస్తామా? చూస్తూ చూస్తూ తల్లి బిడ్డల ప్రాణం తీస్తామా? ఇప్పుడు దానిని షిఫ్ట్ చేసే అవకాశం కూడా లేదు. మాక్సిమం మనం ఎంతవరకు డెలివరీ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయో అంతవరకు చెయ్యాలి. తల్లి ప్రాణం బిడ్డ ప్రాణం ఇద్దరిదే కాపాడాలి. వదిలేసి ఇలాగే చూస్తూ నిలబడతామా? ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళు మన మీద రియాక్ట్ అవరా, రివర్స్ అవరా? సిస్టర్ గా ఎలా సేవ్ చేయాలని ఆలోచించాలి, కానీ మన వల్ల కాదు అని ఎస్కేప్ అయితే ఎలా? సారీ మేడం, అఫీషియల్ గా డాక్టర్ లేకుండా నేను ఈ పని చేయలేను. కాల్ చేసామంటున్నారు కదా, రిప్లై ఏం రాలేదా? లేదు మేడం, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే, వేరే డాక్టర్ కోసం ట్రై చేద్దాం. లిఫ్ట్ చేయనప్పుడు ఎలా ట్రై చేస్తాం? అయితే కాసేపు వెయిట్ చేద్దాం. లేదు, వెయిట్ చేసే టైం లేదు. చూడు, తను ఎంత అవస్థ పడుతుందో. చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నట్టుంది. ఏం లేదు, రిలాక్స్ రిలాక్స్, కూల్ కూల్. ధరణి, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? చెప్పు ధరణి. ఏం లేదు, ప్లీజ్ ప్లీజ్, రిలాక్స్ రిలాక్స్. చెప్పు ధరణి. చేస్తాను మేడం, తప్పకుండా చేస్తాను. నేను నర్స్ కోర్స్ చేసేటప్పుడు ఈ డెలివరీ చేసే ప్రాసెస్ కూడా బాగా అటెండ్ అయ్యాను. ఆ మాట చాలు. నాకు నువ్వు సాయంగా నిలబడితే చాలు. ఎలాంటి ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేయొచ్చు. తల్లి బిడ్డల్ని బ్రతికించే ప్రయత్నం చేయడం మన ధర్మం. ఓర్చుకోమ్మా, ఓర్చుకో. ధైర్యంగా ఉండు. పండండి బిడ్డకు జన్మనిస్తావు. నువ్వే అధైర్యపడకు. కాస్త సహకరించు. నొప్పులు పడ్డం కాదు, కాస్త ఓపిక పట్టు ప్లీజ్. ధరణి, ఎలాగైనా నా బిడ్డను కాపాడండి మేడం. నా బిడ్డకేం కాకుండా చూడండి మేడం. మేము ఉన్నాం కదా. ధరణి, ఆ సైడ్ వెళ్ళు. నువ్వు వెళ్ళి బీపీ చెక్ చేయి. ఏం కాదు, పల్స్ ఎంత ఉందో చెక్ చేయి. చూడు, భయపడకూడదు. నాకు రెండో కాన్పప్పుడు కూడా నిప్పులతో విలువలాడిపోయాను. కడుపులో కవలలో నా ప్రాణానికి ముప్పు అని చెప్పారు డాక్టర్. ఎవరి ప్రాణానికి మేము గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. కానీ నేనేమైపోయినా పర్వాలేదు, నా బిడ్డల్ని బ్రతికించండి అని నేను డాక్టర్ని వేడుకున్నాను. అందుకే వాళ్ళని అమ్మ అని అంటారు.
పిల్లలకి జన్మనివ్వడానికి మన జన్మని తాకట్టు పెడతాం. ప్రతి పురుడు ఒక పునర్జన్మే. భయానికి దూరంగా ఉంటేనే మనం ఒక కొత్త బతుకు ఇవ్వగలుగుతాం. చూడు, భయపడద్దు. చూడు, కొంచెం కొంచెం ఓపిక పట్టు. చూడు, నువ్వు మాకు హెల్ప్ చేయి, మాకు తోడుగా ఉండు. ధరణి, నువ్వు ఇక్కడ ప్రెస్ చేయి. నర్స్, బీపీ చెక్ చేయి. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండుగా నీడనిచ్చిన ఎండ తప్పని చెట్టే. ఇలా చూడు, నువ్వు అసలు ఏడవకూడదు. మాకు నువ్వు కోఆపరేట్ చేయాలి. నీరే పొంగిన రెప్ప. నేను ఇద్దరు పిల్లలకి ఒకే కాన్పులో జన్మనిచ్చాను. చూడు, నువ్వు ధైర్యాన్ని కూడా పెట్టుకో. దుర్గం అని తరా సాధ్యం. పండండి బిడ్డకు నువ్వు అమ్మవవుతావు. అమ్మ అన్న పిలుపు నీ బాధనంతా మర్చిపోయేలా చేస్తుంది. పుట్టిన మరుక్షణం ఏడుపని అనుకుంటాం, కానీ అది వాళ్ళ పిలుపే. పిలుపు నీకు వినపడేలా నేను చేస్తాను. నువ్వు మాకు కొంచెం కోఆపరేట్ చేయి ప్లీజ్. నువ్వు ధైర్యంగా ఉండాలి. పుష్ చేయి, పుష్ చేయి. ధరణి, గట్టిగా ప్రెస్ చేయి. చిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొందే. కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. ఏ నోమునో చిందో ఏ పూజ చేసిందో పరమేశని వరము పొందే. కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి. నీకు పాప పుట్టిందండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. తీసుకోండి. మీరే మా బిడ్డను కాపాడారు మేడం. తనకి పేరు కూడా మీరే పెట్టండి. నా పేరు జనని, నా కూతురి పేరు ధరణి. మీ అమ్మాయి పేరు నా కూతురు పేరే పెడుతున్నాను, ధరణి. చాలా బాగుంది మేడం. ధరణి, 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 ధరణి. అమ్మ దగ్గరికి వెళ్ళు. వెళ్ళమ్మా.
నేను చెప్పాల్సింది చెప్పాను. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరు. మీరు ఎన్నాళ్ళు ఆ పిల్లల్ని మీ దగ్గర ఉంచుకున్నా ఎప్పటికీ వాళ్ళు మీ కన్న పిల్లలు కాలేరు. వాళ్ళని ఎలా మా దగ్గరికి తెచ్చుకోవాలో మాకు తెలుసు. నిజానిజాలు తెలియాలంటే DNA టెస్ట్ అని ఏదో చేస్తారు కదా, అది చేస్తే సరిపోతుంది కదా. అయ్యా, ఒక్కసారి ఇలా వస్తారా? మీరేదో ఆలోచనలో ఉన్నట్టు నా ఆత్మారాముడు చెప్తున్నాడు. రండి, మీ ఆలోచనలకి ఆందోళనలకి పరిష్కారం చెప్తాను. సమస్య వివరిస్తాను, పరిష్కారం కూడా సూచిస్తాను. ఆ భగవంతుడు పరీక్షలు పెడితే వాటిని ఎలా ఎదుర్కొని పాస్ అవ్వాలో వాటికి దారి చూపించగలను. నన్ను మీరు ఏమీ అనుమానించొద్దు, అపనమ్మకం అస్సలు పెట్టుకోవద్దు. నేనేమీ మీ నుంచి ఆశించి మాట్లాడటం లేదు. మీ ముఖ కవళికలు చూసి ఏదో చెప్పాలనిపించి చెప్తున్నాను. శాస్త్రం తెలిసినవాణ్ణి కాబట్టి రండి, నిస్సంకోచంగా రండి. అయ్యా, నిర్భయంగా రండి. నేను మీ దగ్గర నుంచి డబ్బులేమీ గుంజను. రండి రండి. కూర్చోండి. ఏది మీ చెయ్యి ఇవ్వండి. ఏంటి అలా చూస్తున్నారు? ఏముందండి, ఈ ఇష్టాలే కష్టాలవుతున్నాయి. రేఖలు అలా స్పష్టంగా చెప్తున్నాయి. నిర్లిప్తంగా పెదాలు విరవటం తప్ప చేయగలిగింది ఏముంది చెప్పండి? ఏంటి ఇష్టాలు కష్టాలవుతున్నాయా? కాదా మరి? ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య కొద్ది కాలంలోనే మీకు దూరమైంది కదా. వెళ్తూ వెళ్తూ తీపి గుర్తుగా 2 పిల్లల్నిచ్చి చనిపోయింది కదా. రేఖలు చెప్తున్నాయి, వాటిపైన వక్రరీతులు స్పష్టం చేస్తున్నాయి. జీవితంలో మీరు ఇంతవరకు కష్టాలే పడ్డారు. నేను చెప్పేది నిజమా కాదా? అవును, మీరు చెప్పేది నిజమే. పిల్లల్ని చూసి సంతోషంగా గడిపేస్తున్నారు, కానీ మీ జాతకంలో పుత్రశోకముంది. నీ కొడుకు చనిపోయి ఉంటాడు.
లేదు, నా కొడుకు బ్రతికే ఉన్నాడు. వాడు నా ఇంట్లోనే ఉన్నాడు. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. మీకు పుత్రశోకం ఉంది. అది మీ రేఖల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మీ కొడుకు కాలం చేశాడు. అది నిజం. నన్ను అబద్ధం చేయడానికి మీరు అబద్ధం ఆడొద్దు. మీ కూతురు మీకోసం తపించిపోతోంది. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపోమ్మా. లేదు లేదు, నాకన్నీ నిజాలు తెలుసు. మీరే నా తండ్రి అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. నాన్న ఒప్పుకోకపోతే నేను ఇక్కడ చచ్చిపోతాను కానీ మళ్ళీ మీతో వచ్చే ఆలోచన నాకు లేదు. నో, నా కూతురు నా దగ్గరే ఉంది. దానికి తప్పించిపోవాల్సిన అవసరం లేదు. నా కొడుకు కూడా నాతోనే ఉన్నాడు. వాడు పోయాడనేది అబద్ధం. చూడండి, మీరనేది అబద్ధం. మిమ్మల్ని మీరు కరెక్ట్ అనిపించుకోవడానికి నాకేవో కబుర్లు చెప్తున్నారు. ఇదిగో దీనికోసమే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చూడండి బాబు, నేను డబ్బు ఆశించట్లేదని మీకు ముందే చెప్పాను. ఆశించని వాడివైతే అబద్ధాలు చెప్పి నన్నెందుకు భయపెడుతున్నావు? నిజం చెప్పి నమ్మకం కలిగాక మీరిచ్చే డబ్బు సంతోషంగా తీసుకుంటాను. కానీ అబద్ధాలు చెప్పి మీరు భయపడి దానికేదో మార్గం చెప్పమని అడిగితే మిమ్మల్ని ఇబ్బందిలోకి నెట్టి డబ్బులు సంపాదించి బతకాల్సిన అవసరం నాకు లేదు బాబు. నేను చెప్పింది మాత్రం ముమ్మాటికి నిజం. అది శాస్త్రం చెప్పేది, నేను చెప్పేది కాదు. లేదు, నువ్వు చెప్పేది అబద్ధం. నువ్వు అబద్ధం, నీ శాస్త్రం అబద్ధం. నా కొడుకు నా కూతురు నా దగ్గరే ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. మమ్మల్ని ఎవరు విడదీయలేరు. దేవుడి రాతను మార్చడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, కానీ అది జరగదు. మానవ మాతృల వల్ల అది సాధ్యమయ్యేది కాదు. మీకు మీ పుత్రశోకం ఉంది. అది మీ రేఖల్లో స్పష్టంగా కనిపిస్తోంది. మీ కొడుకు కాలం చేశాడు. అది నిజం. మీ కూతురు మీకోసం తపించిపోతోంది. ఇలా భయపడకూడదు. నాకు రెండో కాన్పప్పుడు కూడా నొప్పులతో విలువలాడిపోయాను. కడుపులో కవలలు నా ప్రాణానికి ముప్పు అని చెప్పారు డాక్టర్. ఎవరి ప్రాణానికి మేము గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. కానీ నేనేమైపోయినా పర్వాలేదు, నా బిడ్డల్ని బ్రతికించండి అని నేను డాక్టర్ని వేడుకున్నాను. చూసావా ధరణి, నేనిందాక చెప్పిందంతా నిజమే కదా. నా ప్రాణం పోయినా పర్లేదు, నా బిడ్డని కాపాడండి అని అంటారు. అదే తల్లి. నేను అలాగే వేడుకున్నాను. చివరికి మీరు నేను కూడా బ్రతికాం. అంతా దేవుడి దయ.
నా పిల్లలుగా పుట్టాలని ఆ దేవుడు రాశాడు. అందుకే నాకు కన్న బిడ్డలయ్యారు. కానీ ఆ మరుక్షణమే మీరు నాకు దూరమై మారిపోయారు. ఇన్నేళ్ల తర్వాత ఆ దేవుడే కరుణించి ఇలా కలిపాడు. బంధవమ్మా, బంధాలే దగ్గర చేస్తాయి. ఏ తల్లైనా బిడ్డల కోసం నాలాగే ఆరాటపడుతుంది. ఇప్పుడు నాకు మీరు నా పిల్లలని తెలిసింది. మీరే నా కన్న పిల్లలని ఆనందపడాలో, దూరంగా ఉన్నారని బాధపడాలో తెలియట్లేదు. ఇప్పుడు ఆ తల్లి పడే ఆనందం నా సొంతం కావాలంటే మీరు నాకు దగ్గరగా ఉండాలి. మిమ్మల్ని నా గుండెలకు హత్తుకుంటేనే నా మనసుకు తృప్తిగా ఉంటుంది. ధరణి, నన్ను అమ్మా అని పిలవచ్చు కదా? పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ.